హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఇది నా ఫస్ట్ ర్యాంప్ వాక్ అండి. వైజాగ్లో సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఈ ర్యాంప్ వాక్ అనేది జరిగింది. మేము మ్యాక్స్లో షాపింగ్ చేసామండి. మ్యాక్స్లో షాపింగ్ చేస్తే అక్కడ లక్కీ డ్రా అనేది తీశారు. సో లక్కీ డ్రా తీసినప్పుడు అక్కడ 200 పీపుల్స్ దాకా ఉన్నారు. వాళ్ళలో 30 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. 30 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే అందులో మేము ఉన్నామండి. తర్వాత సిఎంఆర్ ఇట్లా షాపింగ్ మాల్లో కింద ఇట్లాగా పెద్ద స్టేజ్ పెట్టేశారు. దాని మీద ర్యాంప్ వాక్ అనమాట. నా ఫస్ట్ ర్యాంప్ వాక్ అండి ఇది. అసలు ఎట్లా నడవాలి ఏంటి ఏమన్నది అసలు ఏం తెలీదు. ఏదో అలాగా నడిచేసేసాము. అసలు ఏం ప్రాక్టీస్ ఏం చేసుకోలేదన్నమాట. ఆ రోజు పైగా నా బర్త్డే January 4th అయ్యింది. లాస్ట్ ఇయర్ దండి ఇది. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ డ్రెస్సెస్ అవన్నీ కూడా మ్యాక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అంటే వాళ్ళ షాప్లోనే మనం కొన్ని ట్రయల్ రూమ్లో వేసుకొని మనకు సెట్ అయిందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకున్న తర్వాత కింద ర్యాప్ వాక్కి మనల్ని పిలుస్తారనమాట. 30 మెంబర్స్లో మేము ఇంకా ఫిల్టర్ చేస్తూ ఉంటే దాంట్లో మేము 5th పొజిషన్కి వచ్చామండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మీ పిల్లలకు ఉన్న టాలెంట్స్ ఏమన్నా ఉంటే అవి అక్కడ స్టేజ్ మీద చేయొచ్చు అంటే మా అక్క వాళ్ళ బాబు ఇట్లాగా డ్యాన్స్ చేశాడు. మా పాప అయితే ఒక చిన్న సాంగ్ పాడింది. చాలామంది ఉన్నారండి. అసలు క్రౌడ్ చాలామంది, అసలు చాలా జనాలు మొత్తం ఉన్నారనమాట. అసలు జడ్జెస్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళు చాలా క్వశ్చన్స్ అవన్నీ కూడా అడిగారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా టెన్షన్ అనిపించింది. ఫస్ట్ టైం అలా స్టేజ్ మీద అంతమంది మధ్యలో అలా నడవడం అనేది. నాకైతే పిల్లలైతే ఏం భయం లేకుండా బాగా మంచిగా నడిచారు. మంచిగా ప్రాక్టీస్ చేసినట్లుగానే ఉన్నారన్నమాట. ఎందుకంటే స్కూల్స్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అట్లా చిన్నవి ఏమైనా జరుగుతాయి కాబట్టి నాకైతే చాలా టెన్షన్ అనిపించేసింది అనమాట. సో ఇంకా ఎట్లయితే ఏంటి ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ చేసాము. ఈవెంట్కి మేము 12కి వెళ్తే మేము ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అట్లా అయ్యింది. సో వాళ్ళే కొంచెం స్నాక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. సీ యూ. బై.